హలో నమస్తే, వెల్కమ్ టు లాఫ్ ఎనఫ్. అయితే నేను మళ్ళీ వీడియోలోకి వచ్చినాం. అయితే వీడియో ఏందో మీకు అర్థమవుతుందో, ఈ వీడు మాల్లుడు వీళ్ళంతా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అదే అల్లుండ్లే అన్నమాట. సో అల్లుండ్లు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎట్లా ఉంటది, ఏం కథ అనేసి మామూలకి ఎట్లా పులుసు గారిపోతుందో అనేదే ఈ వీడియో అయితే ఫుల్ వరకు చూడండి, మస్తు ఉంటది. ఇంకా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. లెట్స్ గో వాచ్ ద వీడియో. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏయ్ నీ అవ్వ. లైక్ చేయండి ఫ్రెండ్స్. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థమైతే లేదు అసలు. అరే వేరేది మార్చుర్రా. నేను మారను మామ, నేను అదే చేస్తా. అట్లుంటది. అక్క పిల్లలు ఇంటికి వస్తే ఇగో ఇవే పెట్టుకొని చూస్తూ ఉంటారు అనమాట. మనకేమో ఇవి చూడబుద్ధి బొమ్మలు మా పిచ్చిలేస్తుంది అసలు. అరే ఏంది అది? చోటా బింగ్ డైరెక్ట్ కానీ ఇక అవే చూస్తారా? ఇక పొద్దుగాల రిలేషన్ నుంచి పొద్దుమే కింద అందులోనే చోటా భీమ్లోనేనా? అది మాత్రం మారవారా? అయితే ఇక చోటా భీమ్ తప్పిస్తే ఇంకోటి ఏది చూడరు. ఆ బొమ్మలు ఎట్లా చూడబుద్ధి అవుతుంది సార్? నాకైతే చూడబుద్ధి అవుతలేదు. చెప్పండి సార్, ఆ బొమ్మలు చూస్తే మీకు ఏమనిపిస్తుంటది? అందులో జోక్స్ ఏమున్నాయిరా? నాకు అర్థమైతలేదు. ఏడున్నాయి జోక్స్? ఉన్నాయా జోక్స్? అవి చూసాకంటే సప్పుడు గంట బయటకు పోయి ఉండేది మేడం. అసలుకి ఆ బొమ్మలు పెడతా ఉన్నారు, మనకేమో చూడబుద్ధి అయితే లేవు. ఏం చేస్తాం? ఓ మా అమ్మ గీటంగా తిడుతున్నాను అంటుంది. ఇప్పుడు చేసేపు అయితే మళ్ళీ మా అమ్మ నన్ను తిడుతుంది. ఇంకా పుసుక్కున్న రిమోట్ గీయడం గుంజుకున్నాను అనుకో, ఇక నన్ను గుంజి కొడుతుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూద్దాం ఏం చేస్తారు. అవో ఇస్తలేరు, రిమోట్ ఇస్తలేరు. ఇప్పుడు ఎట్లనన్నా వేసి ఏదన్నా వేసి ఖచ్చితంగా రిమోట్ అయితే లాక్కుందాం. ఆడదూడు అట్లా ఉరుకుతున్నాడు. కేదేరా రిమోట్ ఇరా. కేదే రిమోట్ ఇదే రిమోట్. అసలు ఏమైంది రే? ఇది ఆఫ్ అయిపోయింది. అయ్యే నువ్వు ఆడ అండ్లొత్తుతుండు చూడు తెలివిగా. టీవీ రిమోట్లో బంద్ చేస్తుండేడు. వస్తుంది అమ్మా. ఇంకో ఇడుదుడు ఇందులో బంద్ చేస్తుండే. ఈ రిమోట్ ఉంది కదా అనేసి వీడు. నువ్వేంది మధ్యలో? ఇక నేను గుంజుకున్నాను అనుకో, ఇక నా పని అయిపోతుంది అనమాట. ఇక రండిరా. అరే సరేదా, మీ తర్వాత చూపిస్తుందా. ఇక రండి ఒకసారి. ఇక్కడ కూర్చుందారి మళ్ళీ ఓదురుదా. ఇక రండి ఇక్కడ కూర్చుందా అమ్మమ్మ. ఇక ఇంకో హాలిడేస్కి వచ్చారు అవునా కదా? సో మీరు నేను చెప్పినట్టు వింటారా లేదంటే ఎట్లా? చెప్పినట్టు వినకపోతే సీఎం వెళ్తుంది మళ్ళీ. ఏమింటారు? ఏడింటారు చెప్పరా? మధ్యాహ్నం నీకే ఇస్తలేదు రిమోట్. ఫుల్ ఛానల్ మనం చూస్తున్నామా? ఏడా మొత్తం మీ ఆడుకొని ఇస్తురా. ఇగో ఇట్లా వస్తారు పిల్లలు, అక్క పిల్లలు వస్తారు, మామల్ని అయితే దమ్ దమ్ చేసి పడేస్తుంటారు అనమాట. ఇగో వచ్చారు కాదు
వచ్చిన తర్వాతకి అరే రే జొల్లు గారుస్తావేం నా మీద వచ్చి నీ అమ్మ కింద కూస్తావే. ఇగో కాదు క్రికెట్ బ్యాట్ అడిగినావు కాదు, క్రికెట్ బ్యాట్ తెచ్చినాక ఏదో పెద్ద ఇప్పుడే వీళ్ళు ప్లేయర్స్ అయిపోయేటట్టు మొత్తం ఫీల్ అయిపోతున్నారు. ఇచ్చినాక ఏం చేస్తారా? ఆడుకుంటున్నాం. ఏడు ఆడుకుంటారు? ఆఫ్టర్నూన్ చిన్న మామ వచ్చి ఆడుకోకండి అన్నాడు, అందుకే నేను అంటారు 4 o'clock ఆడుకుంటున్నాం. అబ్బో, అంటే ఇప్పుడు చిన్నమామ చెప్పింది తింటున్నావు అయితే, నేను చెప్పింది తినవు అయితే. సరే ఇంకా ఇప్పుడు ఆడతాం. సరే ఎండకు ఆడకండి రా, ఎండకు ఆడమని చెప్తలే. ఇగో క్రికెట్ బ్యాట్ కోసం అయితే 2 రోజుల దాకా అయితే 2 రోజులు కాదు, వచ్చిన రోజు నుంచి మెల్లగా ఫస్ట్ ఏం చేశారంటే చిన్నగా స్టార్ట్ చేశారనమాట. మామ మాకు క్రికెట్ బాల్ కావాలి, క్రికెట్ బ్యాట్ కావాలనేసి మెల్లగా స్టార్ట్ చేశారు. తర్వాతకి ఇంకా మెల్లగా తినడం బంద్ చేశారు. ఇంకా మా అమ్మనేమో నంది తింటుంది, ఇంకా వేసుకుంటుంది. అమ్మమ్మతో తిట్టిపించినావు నన్ను మొత్తం మీదకైతే. ఈడాడు ఇంకొకడేడు కాదు, నవ్వుతావేం రా తిట్టిపించినాక మళ్ళా తిట్టిపించినావు మళ్ళా నవ్వుతున్నావు. ఇంకోటి పోయిండు, వాడైతే 2 రోజుల దాకా అయితే అన్నం తింటే వానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చెప్తే ఇంకా మీరు దర్శకుంటారు. హాలిడేస్ కానీ వస్తారు, అక్క పంపిస్తుంది. అక్క మళ్ళీ పుసుక్కునేమన్నా మనకు అక్క ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఏం రా ఏమో అంటున్నావు అంటే పిల్లలు అనేసి. అయితే అరే కాదురా మీ అమ్మ ఫోన్ చేసింది నిన్న ఫోన్ చేసి మీ అమ్మ ఏమంటారు నాలాగే చేస్తున్నావు అనేసి అని చెప్తుంది. నేనేమన్నా నేర్పిస్తున్నానా నీకు? కొంటగానికి వారేతో కాదురా ఇకరా ఇకరా ఇటు రారా తేజు ఆడు చూడాడు వచ్చి ఇడు కూర్చుందారా ఇడ కూర్చో. మీ అమ్మనేమో నన్ను తిడుతుంది ఫోన్ చేసి రోజు. ఏంది నేను కాదు, ఇంకో వీళ్ళ అమ్మ ఫోన్ చేసి నన్ను ఏమంటారు వాడిని మొత్తం ఖరాబ్ చేస్తున్నావు అనేసి నన్ను అయితే ఘోరంగా వేసుకుంటుంది అనమాట. నేనేదో వాడిని ఖరాబ్ చేసినట్టు. వీడు పెద్ద కొంటాడు, పెద్ద కొంటావు నువ్వు ఎదరా నువ్వు కూడా కొంటావు. బజార్ పోమంటే పోవు, అమ్మమ్మ చెప్పిన పళ్ళు అయ్యావు. దానికి కొంటావు ఎందుకు అవుతారా? మరి మీరు చిన్నపిల్లలు పోరారా, పని చేసుకోరా, పని చేయరా? ఆడు చూడు నన్ను దమ్కా వేస్తుండే. ఏదైనా పుసుకున్నా అంటే మా అమ్మ మాకు పని చెప్తుంది కదా, మేము ఏం చెప్తామంటే అరే షాప్కి పోయిరాపరా అని చెప్తే ఇప్పుడు నన్ను వేసుకుంటున్నాడు. ఏం రా పోవా చిన్నపిల్ల కానీ మీ పనులు వినర్రా, పనులు వేయాలి కదా. పెద్ద పనులు వింటావా? అవును, మరి నేను పెద్ద పనులు వేస్తలేను. మీకు కావాల్సిన క్రికెట్ బ్యాట్ తెచ్చియలేదా? మా అమ్మే ఇచ్చింది. మరి అది ఎవరు ఇప్పించారు? నేనే ఇప్పించిన. మీ అమ్మకి ఎవరిదేమన్నారు? నేనేదేమని చెప్పిన. ఎవో తెచ్చిన విశ్వాసం గిట్టంగా లేకుండా చేస్తుంది చూడు. ఇట్లే ఉంటుంది ఇంకా అల్లుల పెత్తనం మొత్తం. అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ ఏంది గట్లేందుకు చేస్తున్నావు? అవో చేసే కొంటే శాస్త్రాలు పుసుకుని ఇప్పుడు గిట్టంగా ఏమన్నా అన్నాం అనుకో, ఇక మా అమ్మ గడుంది ఏదిరా కనిపి అగ్గో చూస్తుంది మెల్ల. మా అమ్మ చూస్తుంది, నన్నే చూస్తుంది. ఇక ఏమన్నా అన్నాం అనుకో ఇంకా నన్ను కోదాండం వేస్తుంది. ఇక ఆల్రెడీ నేనేమన్నా 2-3 కోటింగ్లు అయినాయి అనమాట. పొరాలని కొడితే అరే కాదు మీరు ఇగో ఏమన్నా అన్నాం అనుకో పుసుకున్నావు మా అమ్మకి చెప్తారు. ఇక మా అమ్మనేమో నన్ను తిడుతుంది. ఇక ఏం రా మీరు అమ్మమ్మకి ఎందుకు చెప్తారు? సరే మళ్ళా ఊకనే నన్ను కొడతావు. ఎందుకు కొట్టినారా? ఎప్పుడు కొట్టినా? ఒకసారి కొట్టలే, చెంపదెబ్బ ఫ్రీ ఇచ్చినావు. మరి గాయంత దానికి ఏమవుతుంది? మస్తు బలం లేదంట నా దగ్గర వీక్ని. నేను ఒక బాల్కి వస్తే నేను పోతా. వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఫస్ట్ 7కి స్టార్ట్ చేసారంటే ఫుడ్ కాడికి స్టార్ట్ చేశారు. మావన్కి అయితే డైలీ ఏమంటారు డైలీ చికెన్ కావాలంట, వీనికేమో చికెన్ కావాలంట డైలీ. మళ్ళీ ఇంకోటి ఇక్కడ రారా రే నీకేం కావాలరా తినడానికి చెప్పు, నువ్వే చెప్పు. మొన్న దేనికోసం ఏడ్చినావు? మొన్న రూమ్లోకి పోయి తాళం వేసుకున్నావు కదా, రూమ్లోకి పోయి వీడు ఏం చేసాడు మొన్న పన్నీర్ కావాలని చెప్పి రూమ్లోకి పోయి తాళం పెట్టుకున్నాడు. ఏమ్రా నీకు రోజు ఏం కావాలి తిన్నీకే? కూర్చో ఇక్కర్రా, కూర్చుందా ఇక్కర్రా తేజు వానికి పన్నీర్ కర్రీ లేనిది వానికి డే ఉండదు. డైలీ పన్నీర్ కర్రీ కావాలంట. వీనికేమో డైలీ చికెన్ కావాలంట. వీనికి ఎట్లారా రోజు పన్నీర్ కర్రీలు? ఇదేమన్నా హోటలా? పప్పు తినరంట, మళ్ళా కూరగాయలు తినరంట. ఇవే ఇంకా డైలీ మొత్తం స్పైసీ ఫుడ్ లేదంటే ఏం ఫుడ్ అయ్యారు అవి?
చికెన్ మటన్ చికెన్ మటన్ లెగ్ బిర్యానీ బిర్యానీలు ఇవే పన్నీర్ బిర్యానీ లెగ్ పీస్. అమ్మమ్మకి తలకాయ వస్తుంది మీకు ఇవన్నీ చేసి పెట్టలేక. రోజు అవును గాయస్, ఇగో వీళ్ళంతా గీటంగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వచ్చారు. ఇంకో నువ్వు ఎప్పుడు వచ్చినావురా నువ్వు? మొన్న మధ్యాహ్నం. మరి మొన్న వచ్చి కనిపించలేము. చూడండి రాలేవా? బల్వాలిగా బిర్యానీ తిన్నాడు, పట్ట ముంగల్కి వచ్చేసింది. వీడు క్రేజీ పర్సన్ అన్నమాట. నీ పేరు ఏం పేరురా? ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు? 6th క్లాస్ అయిపోయిందా? అయిపోయింది. 7th కోతున్నావు ఇప్పుడు. నువ్వురా? 8th కోతున్నావు నువ్వు? ఈయనకంటే సన్నం ఉన్నావు గారా నువ్వు? కాదు, ఈడే 6th కోతుండు. వాడు నువ్వే దానికి వస్తున్నావురా? 8th హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మొత్తం ఇక పెత్తనం మొత్తం తాళంచేలు గుత్తులు మొత్తం అలాతానే ఉంటాయి అన్నమాట. ఇక మామలు అమ్మమ్మలు తాతలు అంతా ఇంకా వాళ్ళకి సరౌండర్ అయిపోవాల్సిందే ఇంకా మన్మన్లకు. ఇంకా అట్లా ఉంటుంది, ఏం చేస్తాం ఇంకా తప్పదు. ఇక ఎందుకంటే ఇంకా ప్రేమతోటి వాళ్ళని మనం ఏదో ఒకటి చేయాలి కాబట్టి లవ్ అన్నమాట. వాళ్ళు వస్తే కొంచెం బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా మా లెక్కనే చేయండి. ఎట్లా తీట శాస్త్రాలా? అగో అడుగుడు ఇంక ఎంకరేజ్ చేస్తాడు వీళ్ళలాగా వేయాలంట. మా అమ్మ వాళ్ళకి తెలుస్తారు ఆ బాధ ఉందనేసి. అల్లుండ్లు వచ్చినాక రోజు సాయంత్రం మళ్ళీ స్నాక్స్ అవి కంపల్సరీ. పుసుక్కున కొద్దిగా అది ఇది అయిందనుకో మెల్లగా పానీపూరి తీసుకుపోమంటారు, లేదంటే బేకరీకి తీసుకుపోదామంటారు. అవి ఇవిగా మెల్లగా ఏదోటి ఇంకా ఖచ్చితంగా స్నాక్స్ అవన్నీ. అవేవి కాకపోతే మెల్లగా మా అమ్మతో అనుకోయి, అమ్మమ్మ ఏమన్నా స్నాక్స్ కావాలమ్మమ్మ, బజ్జీ అన్న ఇక ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు అనమాట డైలీ. ఏం రా ఏంది అవి లేకపోతే ఏమవుతుంది? మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అయితే మా అమ్మమ్మ ఏది పెడితే అదే తింటుంటాం అనమాట. మా అమ్మమ్మ అన్నం పెడితే అన్నము, కూర అంటే కూర, ఏదంటే అదే. ఇక మేము అడిగే రిక్వైర్మెంటే లేకుంటుండే మేము అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అయితే. ఇప్పుడైతే వీళ్ళకైతే అసలు వారినైనా అసలు వాళ్ళకు మెనూ ఉంటుంది అనమాట. పొద్దుగాలనేమో దోశ, మధ్యాహ్నం ఏమో మధ్యాహ్నం ఏంటిది ఫ్రైడ్ రైస్ అంటే ఇంకా ఇట్లుంటుంది అనమాట. డైలీ ఏమంటారు, డైలీ ఒకటి అది ఉంటుంది, మెనూ ఉంటుంది. ఆ మెనూ ప్రకారమే లేదు అని అంటే అలుగుతారు, ఇక ఏడుస్తారు. మళ్ళీ అమ్మకు వాళ్ళ అమ్మమ్మకు ఫోన్లు చేసి ఇక మళ్ళీ ఫోన్లో మా అక్క ఫోన్ చేస్తుంది ఇంకా రికమెండేషన్ ఏం రా అనేసి. మా అక్క అక్కడ నుంచి అక్క చూసి నవ్వుతుంది. ఏం రా ఏంది ఇవాళ షెడ్యూల్ ఏంది? మీ డిమాండ్స్ ఏంది చెప్పు. ఇవాళ నిన్ను కొట్టిపిస్తా. ఏం కొట్టిపిస్తావు? ఇప్పటిదాకా కొట్టిపించింది సరిపోలేదా? ఇంకో ఈడు చూడు, ఈడైతే సైలెంట్గా ఉంటాడు కానీ గట్టిగా వేపిస్తాడు అనమాట నన్ను. ఏంది స్కూల్లోనేమో సైలెంట్ ఉంటాడు, ఇంటికనేమో వైల్డ్ ఉంటాడు. మొండేవాడు అనమాట. ఏది వానికి నచ్చిందే చేస్తాడు. ఏం రా తేజు, మొన్న పన్నీర్ కర్రీ అన్నావు కదా? ఎందుకు ఏడుకోతావు? నీకు కాళ్ళే అందుతలేవు రారి అంటే ఇంకా మళ్ళీ నువ్వు దాన్ని స్టార్ట్ చేసి పోతావా నువ్వు? ఊకో ఇంకా నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలి, ఆడు కొడతాడు ఇక. ఎందుకు కొట్లాడుతుర్రా? కొట్లాడదేమో వాళ్ళు కొట్లాడతారు, లాస్ట్కి వచ్చి నన్ను తిట్టిస్తారు. ఎందుకంటే ఏమో మరి ఇప్పుడు మళ్ళీ మా అమ్మతో అనుకోతారు, మరి నువ్వేం చేస్తున్నావు అనేసి అంటారు. అంటే ఇప్పుడు వాళ్ళని చూసుకోవడమే నా పని అనమాట. ఇప్పుడు నా డ్యూటీ మొత్తం ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొట్లాడినా తిన్నా తినకపోయినా ఏం చేసినా విధంగా నేనే రెస్పాన్సిబిలిటీ. లేదంటే మా అక్క ఫోన్ చేస్తాను, మళ్ళీ మా అమ్మ మా నాయన అందరు వేసుకుంటారు అనమాట. తిడతారు ఇంకా నన్ను అయితే. ఇంకా ఎందుకు నవ్వుతారు? అంత సంతోషం అవుతుంది మీకు, నాకు అర్థమైతే లేదు.
నన్ను తిడతారని చెప్తే వాళ్ళు భలే ఖుషి అయిపోతారు. సంతోషం అవుతుందా నన్ను తిడితే? కాదు, నన్ను తిడితే సంతోషమా? మరి ఎందుకు అంతగానం అదైతున్నావు? నువ్వు గీడు ఉంటే కాదురా, గిట్లా దగ్గరికి వస్తే దూరం ఉండో. ఇంకో ఇది మా ఇల్లు అనమాట. ఇది మా షెడ్. ఇది మా షెడ్. కుండాలు చేస్తా ఉంటాం. ఏంటిది? కుండాలు చేస్తా ఉంటాం. మరి నువ్వు నేర్చుకుంటావు? కుండాలు చేయడం నేర్చుకుంటావు? నేను చెయ్య. ఎందుకురా? పెడతా కానీ చెయ్య. ఎందుకు? జాబ్ చేస్తా. ఏం జాబ్ చేస్తావు? ఇంజనీర్. ఇంజనీరా? స్పెల్లింగ్ చెప్పు. ఇంజనీర్ స్పెల్లింగ్ చెప్పు. అయిపోయింది పోయింది, ఇంకా ఆనే పోయింది. అందరు ఇంజనీర్లు అవుతారనే చెప్తాడు వాడికి. ఆఖరికి వస్తే ఎదవాళ్ళు అయిపోతారు అనమాట. అదే కార్ రేసరా అంటే? కార్ స్పెల్లింగ్ చెప్పు. నువ్వు చెప్పురా. కాదు కదా, నువ్వు చెప్పు దారా. ఏరోప్లేన్ స్పెల్లింగ్ చెప్పు. నువ్వు ఏరోప్లేన్ స్పెల్లింగ్ చెప్పురా. బబ్లు చెప్పండి. అల్లుండ్లు వస్తే మీకు ఎట్లా మీ ఇబ్బందులు గీయటంగా ఏదో ఒకటి ఉంటాయి కదా ఖచ్చితంగా. లేవు అనేది అయితే చెప్పకండి, ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అల్లుండ్లు వస్తారు, కోడళ్ళు వస్తారు, ఇక వాళ్ళ నుంచి ఇక మనకు ఉంటుంది చూసుకో. మామూలు టార్చర్ కాదు అసలు. ఇంకో ఈడు ఎంకలికే వేసుకుంటున్నాను మెల్లగా. ఎందుకు అట్లా కొడితే ఏమవుతుంది మీకు? అంటే సంతోషమా లేదంటే పైశాచిక ఆనందమా? ఏంది అది? అంటే నన్ను కొడితే మీకు ఆనందం అయితే కొట్టండి రా, నేను మీకోసమే ఉన్నా. ఈ మామ మీకోసం ఇప్పుడు ఉంటాడు ఇట్లా. ఇగో మా దోస్త్ వచ్చిండు. హాయ్ చెప్పు. హలో అని చెప్పు, లేదంటే హాయ్ ఏమొద్దు, హలో చెప్పు. అండ్లు ఉండొచ్చు, ఇండ్లు ఉండొచ్చు. ఇండ్లున్నా వద్దంటావా? హాయ్ చెప్పరా అంటే నువ్వు ఇవన్నీ స్టోరీ చెప్తే ఎక్కువ ఉంటావు, ఎక్కువగా అనిపిస్తావు ఇంకా. అట్లా అయిపోయి కథం. మావాడు హాయ్ చెప్పనీకి ఎన్నో ఆలోచన చేస్తుండు. పుసుకు నాని గీటంగా మళ్ళీ ఎవరన్నా దూసుకపోతారు అనుకుంటున్నా, ఏం చేస్తారు అనుకుంటున్నా తెలియదు. కానీ మాస్టర్ చెప్పాలి ఏంటి విశేషాలు? ఏం లే, ఏదైనా కెమెరాలనే చెప్పాలి. మీరు ఏదో వీడియో నువ్వు గిటంగా ఉండే ఏమవుతుంది? వేరే టైంలో వచ్చినానేమో అనుకుంటున్నాను నేను. ఏం లే కరెక్ట్ టైంలోనే వచ్చినావు. ఈయన ఫెంటాస్టిక్ యాక్టర్ అనమాట. కాకపోతే ఇక లైఫ్ అనేది ఒకటి మీన పడ్డాక బరువు బాధ్యతలు మీన పడ్డందుకు. లేపకు. అరే నిజం చెప్తున్నా, ఎందుకు లేపుతున్నా నేను? నేనే ఉన్నా కదరా. నువ్వు సరిగ్గా అది వేయట్లేదు అనమాట. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే నిన్ను మించే మగాడు ఇంకా పుట్టలేదు మామ. మరి వీడు ఆ పటేల్ వాళ్ళ మన్మడు. ఇగో వీడు దగ్గర రా. ఏం తింటున్నావురా? ఇక్కడ పటాకా గాడీడు గట్టి. వాడు ఒక్కొక్క డైలాగ్ చేస్తుంటే మళ్ళా మూసుకోవాల్సిందే మనం. ఇప్పుడు ఎందుకో మరి కెమెరాను చూసి భయపడ్డా మరి. దగ్గర ఇగో ఇదంతా చోటే గ్యాంగ్ ఇదంతా. ఇగో అగ్గో వచ్చినాయి రా రే, మీకే రా రే. ఇగో ఇందాక నేను చెప్పినా కదా వాళ్ళకి టిఫిన్ కావాలనేసి. ఈరోజు యాక్చువల్గా ఏమైందంటే గ్యాస్ అయిపోయినందుకు మా అమ్మ ఇడ్లీ అవి రవ్వ అవి నానబెట్టింది, కానీ గ్యాస్ అయిపోయినండే సడన్గా. అందుకనేసి ఇప్పుడు మళ్ళీ అన్నం తినారు వాళ్ళు పొద్దుగాల పూట. ఖచ్చితంగా ఇడ్లీ, దోశ, వడ ఇవే అనమాట వాళ్ళ రిక్వైర్మెంట్స్. ఇవి లేకపోతే ఉపాసం అని ఉంటారు. కానీ ఉపాసం అని పూరి ఇడగానే నువ్వు పూరి తింటావా? అందుకే ఇట్లా ఉబ్బినట్టున్నావురా నువ్వు. పూరి తినకండి ఫ్రెండ్స్, వీళ్ళలాగా ఉబ్బుతారు. వీళ్ళలాగా ఉబ్బుతారు.
వాళ్ళకైతే ఖచ్చితంగా టిఫిన్, మార్నింగ్ సెక్షన్లో టిఫిన్ ఖచ్చితంగా అనమాట. అన్నం అయితే అస్సలకి తినరు. ఏందేమో మన అప్పుడైతే అసలు పొద్దుగాల అన్నమే, మధ్యాహ్నం అన్నమే, సాయంత్రం అన్నమే, మొత్తం 3 పూటలు అన్నమే. ఇక ఒకవేళ ఏమన్నా ఉంటే జొన్న రొట్టె అనమాట. జొన్న రొట్టెనే మనకు ఇడ్లీ, దోశ, పూరి, వడ అన్నీ. ఇప్పుడేమో వాళ్ళకు మళ్ళీ అందులో గిట్టంగా దోశ తినబుద్ధి కాకపోయింది అనుకో, ఇడ్లీ అడుగుతారు. ఇడ్లీ కాకపోతే దోశ అనమాట. ఏమారా మళ్ళీ వచ్చారు తింటలే కొసేపోయినాకనా? అవి మళ్ళీ చల్లగా అయిపోతాయి. మళ్ళీ చల్లగా అయితే మళ్ళీ నీకేందంట మేము రా తినబుద్ధి అవుతుందా? ఏమే మళ్ళీ ఇక్కడ వచ్చారు. మా పోరగాళ్ళు హవా వేరే ఉన్నది. ఆడుతుడు నన్ను బోండం అనేసి ఆడికెళ్ళి మిద్ద మీదకెళ్ళి పిలుస్తున్నాడు. ఏందిరా ఏంది ఏమేరా తిన్నారా? టిఫిన్ అయితే తీసుకొచ్చింది మా నాయన. తింటున్నా. మా అమ్మ నవ్వుతుంది. ఏమైందిరా? ఇక్కడ ఉంటది ఇది. చెప్పు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పు. ఇప్పుడు ఒకవేళ మధ్యాహ్నంలో వీడియో చూస్తేనేమో పండుకుంటారు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఆడు తినేసిండు. నువ్వు ఎప్పుడు తింటావురా? అమ్మా నువ్వు అల్ట్రా స్పీడ్ ఉన్నావు కదా. ఇగో ఈడు ఏదన్నా కాదు ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి అనుకో, టిఫిన్ ఇట్లాంటివి దబ్బుని తినేస్తాడు అనమాట. ఒకవేళ పుసుకుని అన్నం ఉందనుకో, పొద్దుగాల పూట 10 కానీ 11 కానీ అసలు తిండు. ఎందుకట్లా? బాగా బయట ఫుడ్స్ కి అయితే, బయట ఫుడ్ కి అయితే బాగా ప్రియారిటీ ఇస్తాడు మనోడు. మీ అమ్మ ఇస్తుంది జనం వచ్చినప్పుడు. ఎందుకే అక్కడిక్కడ మకాన్ బుక్ చేసాడు అనమాట. ఏమ్రా అట్లా అని తెలుస్తూ ఉంటది. నేను తింటా ఉంటా. తిని అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు మీ అమ్మనే తినిపిస్తా అయితే నీకు బయట ఫుడ్? మీ అమ్మనే అలవాటు. ఈడు మధ్యలో ఇరుకుతుండు. ఏంటిది? తింటా సరిపోదు, కొన్ని తింటా సరిపోతుంది. దాని తర్వాత ఉల్టా పల్టా అలవాటు అయిపోయింది. బయట ఫుడ్ తింటామా? కొంచెం అయ్యో వాళ్ళు ఏదో చేస్తారు, మనం ఏం వేస్తారు అనమాట. అమ్మమ్మ చేసింది మంచిగా లేదు కదరా. అమ్మమ్మ మంచిగా చేస్తలే కదా. మరి ఎందుకు తింటలేరా మీరు? ఇప్పుడు మసాలానా? మసాలా కర్రీ నీకురా? నాకు ఏది చేస్తా తింటా. ఈ జోలి కాదు, నువ్వు తింటలేవు కదా. మళ్ళా రోజు ఏడ తింటా? ఏ కాదు, ఏడ తింటున్నావురా నువ్వు? అన్నం తింటున్నావా? ఒకసారి తింటున్నా కదా. ఒకసారి కాదు, రోజు. మరి రోజు తింటే కడుపు ఇంత పెద్ద అవుతుంది. మరి టిఫిన్ ఇవి తింటే కాదా? ఇంకో ఇంతనే అయింది చూసుకో. ఎంత వాడు చెప్పేది ఏంటంటే, ఏం చెప్తున్నావురా? నేను మర్చిపోయినా. మా మామ ఊకనే మర్చిపోతాడు 1 నిమిషంలోనే, 10 నిమిషాలు కూడా కాదు. నువ్వు మరి ఏదో చెప్తున్నావు అంటే కన్ఫ్యూజ్ అయిపోయినా నేను. కానీ అట్లా ఇప్పుడు వాళ్ళు ఏది చెప్తే అదే అనమాట. ఇప్పుడు ఇందులో మొత్తం ఇక మా అమ్మ చేయాల్సిందే, వాళ్ళు తినాల్సిందే. ఎన్ని ఇయర్స్ అవి యూట్యూబ్ పెట్టినావు అన్నాను? నేనా చాలా ఇయర్స్ అవుతుందిరా. 10th క్లాస్ పెట్టిండు. నీ ఫోన్ లో ఆఫ్ అండ్ ఆఫ్ ఎన్న వీడియోస్ వస్తాయి. పుట్టి ఉంటాడు చూడరా, ఆఫ్ అండ్ ఆఫ్ ఇక్కడ అది ఎత్తు ఎన్న వీడియోస్ మొత్తం వస్తాయి. అట్టున్నది గాయ్స్ నా పరిస్థితి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, కింద పుల్టా కొట్టండి. బాగానే ఉంది, మంచిగానే ఉంది. కానీ ఎవ్వరు చేసుకోవట్లేరు కదా.
చేసుకుంటాను నువ్వు బాగా వేస్తేనే చేసుకుంటావు. ఫస్ట్ తెల్లవు మామ. అమ్మ అరే ఇప్పుడు కాదురా నలుపు తెలుపు గురించి ఎందుకు వచ్చిందిరా టాపిక్? అంటే నేను ఇప్పుడు నీకు కర్రెగా ఉన్నానా? కట్ చేసుకో. మావన్న ఇజ్జత్ తీసిండు కదా. చే నువ్వేం తెలియలేవురా నాకంటే. ఉన్నారు ఉండేం చేస్తున్నావు నువ్వు తెల్లగా ఉండి? ఉంటుంటే పెద్ద ఇంతగా తెల్ల ఉండే ఏం చేస్తానో తెలుసా? ఆస్ట్రేలియాకి పోతా. తెల్ల ఉంటాయా కాదు వాళ్ళు ఎట్లున్నా రానిస్తారు. తెల్లగా ఉన్నా రానిస్తారు, నల్లగా ఉన్నా రానిస్తారు. తెల్ల ఉంటారు, నల్ల ఉండరు. అయితే డౌట్ పట్టారు ఏమని? ఈ తెల్ల చైనా అనుకుంటాడు. నువ్వు చైనా ఎందుకు పోతావు? అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు బయట దేశం పోనీకే తెల్లగామంటున్నావా? తెల్లగా ఉండాలంటున్నావు. నేనేం పోను కదరా మరి బయట దేశం. నేను మన దేశంలోనే ఉంటాను అనమాట. కాదురా పెద్ద పెద్ద కాదు ఇజ్జత్ మొత్తం తీస్తున్నారు కదరా మొత్తం. ఇగో చూసినావా ఇట్లుంటుంది చూడు అల్లుండది. మనం చెప్పినట్టే వినరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మన ఇంటికి వచ్చి మన మీద పెత్తనం సాగిస్తారు అనమాట. ఏం చేస్తాం ఇంకా మన ఇంటికి నీకేం కాదురా ఇక్కడ ఎందుకురా? నువ్వు అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడుతున్నాడు వీడు ఏందో మరి. ఇగో 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 ఇదే చూడు బ్యాట్ సప్పరిచ్చి మొత్తం ఇగో దీన్ని మొత్తం దాని పండ్లు మొత్తం రాల్సిరు అనమాట. గ్యాప్ ఉండదు ఇంకా. చూడండి గాయ్స్ ఇక్కడ రాను తమ్ముడు ఇయ్యాను చూసినా 2-3 పండ్లు ఇచ్చిపోయినా. మా వాళ్ళు అయితే నాకన్నా ఉంచుతారో టిఫిన్. నాకు ఉందారా టిఫిన్ ఉందా? అయిపోయింది. మరి ఎట్లారా మీరే తింటే మామ బయటకు పోయి ఇప్పుడేం ఎగ్ పఫ్ రా? పొద్దుగాల పొద్దుగాల 2 పూరీలు సరిపోవు నాకు. నువ్వెన్ని పూరీలు తిన్నావు చెప్పు? కాదు నువ్వెన్ని తిన్నావు? నువ్వు ఎన్ని పూరీలు తిన్నావు? మరి నువ్వు 3 పూరీలు తింటే నేను పెద్దగా ఉన్నా. నేను ఇంకా 4 పూరీలు తింటా కదా. నువ్వు అంతా తినలేవన్నావు కదా, ఒక హోటల్ పెట్టుకొని నువ్వే వేసుకొని నువ్వు రోజు ముసలి అయిపోయినాక 100 పూరీలు తిను అయిపోతుంది. ఆవిడెంతో బండర్ లేక అయిపోతావు. బండర్ లేక మంచి బండర్ లేక ఉంటావు. పడాలి ఏం చేస్తాం? పైసలు మనవి పెత్తనం వాళ్ళవి. ఇంకా తీసుకొని బ్యాట్ ఏడు కోడిపిల్లలాక మా దగ్గరికి వస్తుంది. అయితే మా మామ రోజు కర్రగానే ఉంటాడు, ఏదో ఒక క్రీమ్ పెట్టుకుంటాడు, దాంతో ఇంకా ఇప్పుడు రోజు కర్రీ అంటే అరే నాయన ఇజ్జత్ తీస్తుర్రా మీరు. ఇంకో చెప్తున్నా, ఎవరైనా కర్ర ఉంటే పిల్ల కూడా లైక్ కొట్టదు. అమ్మ పిలుచుకొని ఇజ్జత్ తీసుకున్నట్టుంది. నేను నాదైతే మళ్ళా తోకలాక అట్లా వస్తారేం రా? కాదురా కాదు చూడు ఉంటుంటుంటుంటే మొత్తం పెద్ద పెద్ద డైలాగ్లు వేస్తారు, ఇజ్జత్ మొత్తం తీసేస్తారు అనమాట నాది. అందరు నవ్వుతారు, పరువు పోయింది కదా. అబ్బా క్రికెట్లా ఎట్లా ఏ టీంలు ఉన్నా అది ఏ టీం ఉన్నా టాప్ 1కే పోదా టీం. ఇప్పటిదాకా లైక్ కొట్టారన్న చూడు, అది అంటే లైక్ కొట్టకండి, ఒక్క లైక్ మీరు కొట్టకండి. ఎందుకురా? ఇప్పటికే కాదు ఇప్పుడు కొట్టేదే 1-2 లైకులు, ఆ 2 లైకులు ఇట్టంగా రావన్నమాట.
అది గీట ఎవరు కొడుతురు ఏమో కానీ ఎవరైనా ఒకరే ఏమో కర్రెగా ఉన్నా అని చెప్పి నా ఇజ్జత్ తీస్తారు మొత్తం. ఏంటిది మా అమ్మ బాధ మా అమ్మది సలగైపోతాయి అనేసి. తింటామా? నేనే తింటా, ఎట్లయినా తింటా నేనే. కాదంటే ఇప్పుడు మీరు హాలిడేస్ కి ఇక్కడ రారా తేజు, హాలిడేస్ కి ఇక్కడికి రా. హాలిడేస్ కి నా ఇజ్జత్ నీకు వచ్చిరా మరి. ఒకటే కర్రెగా ఉన్నావా అంటారు, వీడియోలోకి లైక్ కొట్టద్దా అంటారు. ఏం రా మొత్తం నీ కన్ను మొత్తం మీ చేయి పడ్డాదరా. ఓరి నాయనో జాగ్రత్తగా ఉండాలిరా మీతోటి. చేయి మీద పడ్డాది మీ కన్ను. కాదు నేను రీల్స్ వేద్దామని చెప్పిన. ఓవర్ యాక్టింగ్ ఏమన్నా కానీ ఓవర్ యాక్టింగ్ ఏమని చెప్పలే. గుండు గులాబ్ జామ్ మీ అమ్మకి చెప్తారా నేను నీ పేరైతే ఖచ్చితంగా చూడు చెప్తే నీ పైన ఎందుకు నేను మొత్తం బిడ్డ చూడు ఇదంతా చెవులే చెప్తా. మామ నన్ను రోజు మొత్తం కొడుతుందని మీ అమ్మకి తెలుసు. ఇప్పుడే ఫోన్ చేసిన. చెయ్యి, నీ దగ్గర ఫోనే లేదు. ఐఫోన్ ఒకటి ఉంది. ఫోన్ ఉంది కదా ఫ్రెండ్స్, అది మొత్తం అంతా ఖరాబ్ చేసిండు. అది ఉన్న ఫోన్ కూడా ఉంచుకోకుండా వెనకాల మొత్తం పలకొట్టిండు. చెప్తున్నా ఫ్రెండ్స్, కింద పడ్డది. చెప్పండి. అయితే ఒక మ్యాచ్ ఓడిపోయినాం అన్నాం కదా. ఒక ఫ్రెండ్ ఇట్లా బ్యాట్ తీసుకుంది. అయితే బ్యాటర్ ఈడైనా గెలిపిస్తాడో లేదో అనుకుంటా కుర్చీని ఓడిపోయింది కదా, కుర్చీని తీసుకొని ఇలా కొట్టిండు. అంత కోపం. ఒక మ్యాచ్ ఓడిపోయింది. ఏం రా నా ఇజ్జత్ తీస్తారు. ఏం రా అందరు కలిసి ఈ గుంపు మొత్తం కలిసి మొత్తం ఇజ్జత్ తీస్తారు రా. నీ అమ్మ మీ అమ్మకి ఫోన్ చేస్తుంటా నేను. నీ అవ్వ నువ్వే తీయమని ఎవరికో కాల్ చేస్తున్నాం. నువ్వే వీడియో తీయమన్నావు, అందుకే తీస్తున్నాం. లేకపోతే తీయకండి, ఇంకా లైక్ కూడా వేయకండి. అవును, ఒక్క లైక్ బి చేయకండి. ఒక్క లైక్ ఇవ్వడం చేయొద్దంట. నా చిన్న మామ వచ్చింది. మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది, షూట్ పోతున్నాం. పెళ్లిలో ఇటం అమ్మాయిలు లాగా పనిచేస్తున్నాం. ఇక్కడ మా దోస్తు గారు, మా తమ్ముడు లాంటి హాయ్ ప్రాణం. మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్. మా అమ్మ పని చేయకుండా మంచిగా ఎలా రెస్ట్ తీసుకుంటుంది. గ్యాస్ అయిపోయింది మంచిగా అనేసి అనుకుంటున్నట్టు మా అమ్మ. ఈడైతే స్టైల్ పడుతుంది, సైకిల్ వచ్చింది. మా ఇంట్లో నేను ఒక పెద్ద కూలోని అనమాట. నేను కూర్చోర్రాడా పని చేస్తున్నావు కూడా అట్లానే పని చేయాలి. ఒక జాబ్ కూడా తెచ్చుకోను. ఇప్పటికి ఒక జాబ్ తెచ్చుకున్నావు. నేను ఒక రైతుని రా. నేను రైతు బిడ్డని. జాబ్ అవసరం లేదు. నేను వీడియోలు తీయకుండా రాస్తూనే ఉండు. 100 రోజులు రాస్తూనే ఉండు. ఏ పాట రాస్తావో చూస్తా. ఏ పాట రాయాలి చెప్పరా. 1,00,000 రోజులు ఉండాలి. నేను రాసిన ఒక పాట పాడుతున్నా. ఏ పాట పాడాలి చెప్పరా. ఒక పాటకి చేసిండు, అలా 100 ఫ్యాన్స్ వచ్చారు. నాకు చెప్పు ఒక పాట చెప్పు. పాటలు పాడితే చెప్పు. మా మామ పాడితే ఒక డైనోసార్ లెక్క ఉంటది. మరి ఏ టాపిక్ తీసినా గిట్టంగా మొత్తం మీరేం రా నన్ను డిమోటివేషన్ చేస్తారు నన్ను. అట్లుంటే మన అల్లతోటి ఇగో పాట పాడతా నేను. ఏ పాట పాడాలి చెప్పరా. నేను రాసిన పాటలు కాదు ఒక నిమిషం. నేను రాసిన పాటలు గుర్తుకునే. గుర్తుకున్నా. చెప్పు ఏ పాట. 1 2 3
4 5 6 కాదు నేను రాసిన పాటలు తెలుసా నీకు? చెప్పు, ఓ 2 పాటలు చెప్పు. కడుకోబెట్టి ఆ. ఇంకోటి కాదు మంచిగా చెప్పు, వాళ్ళకి అర్థం కావాలి. లచ్చి సాంగ్. ఇంకో సాంగ్ నువ్వు చెప్పు. ఇంకొక సాంగ్. ఇంకో సాంగ్ ఏంటంటే అది కొత్త వచ్చిన సాంగ్ ఎన్నో ఉంటది. పట్టు పట్టు ఆయాలని. అది నేనెందుకు రాసినా, నేను రాయలేదు అది. రీసెంట్ ఒక సాంగ్ రాసిన, బాగుంటది సాంగ్ అయితే, నాకైతే చాలా నచ్చుతుంది. కర్మ అనే సాంగ్ యాక్చువల్ గా ఒకటి వెబ్ సిరీస్, ఒక నిమిషం, వెబ్ సిరీస్ కి రాసిన అనమాట. కర్మ అనేది వెబ్ సిరీస్ పేరు వచ్చేసి మనది కాదు. బాగుంటది సాంగ్, చిన్న బిట్ సాంగ్, బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది, లిరిక్స్ బాగుంటాయి. దానికి మాత్రం లైక్స్ కొట్టండి. ఇప్పుడు చేసే వీడియోకి మాత్రం లైక్స్ కొట్టండి. ఏం రా అంత కాదురా, అంత కక్ష పడినాం రా నా మీద. ఇప్పటికే ఎవరు కొడతలేరు రా. పాడాలా? ఇంకా పడకముందు క్లాస్ కొట్టండి. 1 2 3 మీకోసం పాడతారా? పాడాలా? ఖచ్చితంగా పాడాలా? న్యాయం అంటూ ధర్మం అంటూ లేదు ఇక్కడ అన్నవాడు కర్మ. ఇదే డైనోసార్ సాంగ్. డైనోసార్ అంటే ద స్ట్రాంగ్ పర్సన్ రా, చాలా బలవంతుడు, వాడిని ఎవ్వరు ఏమి చేయలేరు రా. ఏమైంది? సింహం కన్నా స్ట్రాంగ్ గా మామ. సోమాలంటే సోమారం నాడికి తీసుకుంటాను, సపోర్ట్ చేయకుండా అవి తీసుకుంటుంటే ఇక మొత్తం అలా పెట్టాడు. ఇప్పుడే చెప్పిన. ఏం చేస్తా, తిడుతుంది మా అమ్మ. ఇగో సిలిండర్ అయిపోయింది, సిలిండర్ తీసుకొని రమ్మంటుంది. ఎందుకే బంద్ చేస్తున్నా, నువ్వే చెప్పాలా, నేను చెప్తామా? నేనే చెప్తా, బంద్ చేయమని చెప్తుంది. ఎందుకంటే సిలిండర్ మళ్ళా 3 రోజుల నుంచి వస్తలేదు, సిలిండర్ తీసుకుపోవాలి. బాడీ బిల్డర్ లేకుంటాడు. ఒక బాడీ బిల్డర్ కేరళ నుంచి వచ్చిందంటే దెబ్బ కొట్టే 100 కిలోమీటర్ వస్తాడు. అట్లుంటాడు మా మామ. ఏడు మామా, మరి ఎప్పుడో వచ్చేదానికి ఇప్పుడు చెప్తాదేందమ్మా? ఇగో అసలు గ్యాస్ బండ్ రానే రాలేదు, నన్ను ఇప్పుడు ఆత్ర అయితే స్టార్ట్ చేసినాం. ఇవి గ్యాస్ కోసం. దా ఓ లైట్ రైట్, లైట్స్ గో. ఏడ్రా మామ, ఏడ్రా. గ్యాస్ కూడా అయిపోయిందా? డబ్బుల కోసం ఎట్లా సోల్జర్ లైన్ వేసుకొని వెళ్ళినావు కదా మినిమం. మరి మినిమం ఉండాలి. సోల్జర్స్ అనుకుంటే నా మొత్తం పంగనామాలు పెడతారు నాకు. వీడియో చూస్తే అర్థమవుతుంది. చూడు వాయమ్మ విద్య తీసి పడేసారు మొత్తం. ఫోన్ ఓనర్ ఫ్రెండ్స్, ఫోన్ ఒకండి, వీడియో ఒకండి, సామెత సొమ్మకండి సొప్పకండి అన్నది చేస్తున్నాం మా అన్న. ఇక ఫోన్ అయినా వాళ్ళు తక్కువ హీరో, ఇప్పుడు నువ్వు మిగిలి ఉన్నావు. అప్పటి నుంచి పొద్దుగాల నుంచి ఏ పడిపోయి జరిగే పూరగాళ్ళు ఎక్కడ పోయారు? గ్యాస్ ఇంకొస్తలే. వీడియో చూస్తుంటే ఇంక అర్థమవుతుంది. అప్పటి నుంచి ఏమనుకుంటున్నావురా? ఇప్పటిదాకా ఇట్లా డేర్ గా ఉన్నావు, ఇప్పుడు మళ్ళీ గిట్లా మూసుకుంటావు. ఈ ఫోన్ నుంచే మనం వీడియో ఆన్ అవుతుంది. అమ్మా ఇప్పుడు నడుస్తుంది చూడు వీడియో. నా దిక్కే నడుస్తుంది, నీ దిక్కు పెట్టినా. గ్యాస్ ఆన్ చేస్తా మామ. నేను 3 స్కూటీలు అనొచ్చు కదా, 2 బైక్లు 1 స్కూటీ ఎందుకన్నా నాకు అర్థం కాదు. 3 స్కూటీలు అనొచ్చు కదా, ఒక బైక్. ఏదో ఒకటి నీకు, ఒకటి నీ అన్నకు, ఒకటి మాక కాదు. ఒకటేమో మా మమ్మీకి, ఒకటేమో నీకు, ఒకటేమో మా మామ రోజు రూమ్ కాడికి పోవడానికి కష్టమైతుంది కదా, అందుకే ఒకటి.
మీ అమ్మతో ఆల్రెడీ ఉంది. మీ అమ్మకి ఏమొద్దు, నాకు ఒక బండి ఉంది. ఈ 3 స్కూటీలు ఏమొద్దు, ఏం కొనుక్కోం. వీడు ఇప్పటిదాకా ఏం అడుగుతుండు, చైన్ అడుగుతున్నాడు. చైన్ తెచ్చండి, చైన్ ఎందుకు ఇస్తలేమని అడుగుతున్నాడు. అమ్మ ఏదో అట్లా ఉంటది. నాకే లేదు చేను, అమ్మని అడగబట్టి సంవత్సరమే చేంజ్ చేపిస్తలేదు నాకు. ఇప్పుడైతే ఫోన్ నెంబర్ ఇచ్చి ఐఫోన్ ప్రో వేసుకుంటా. ఇప్పుడు అమ్మేస్తున్నా ఫ్రెండ్స్. ఆయన అడుగుదా, ప్రాంక్ చేద్దాం దా మామ. ఏడా నా పొద్దుగాల నుంచి నా మీద వేస్తున్నా సరిపోతారు కదా ప్రాంక్. కాదు ఆయన వస్తుంది. నెక్స్ట్ ఐదు ఉండొచ్చు మరి. యూట్యూబ్ అంటే వేస్తారా మీరు వీడియోస్? యూట్యూబ్ అంటే చేయాలా? అన్న వస్తున్నాడు, ఆయన చేయమను. ఏం చేయమంటారు? నిన్ను ఏమని చెప్తుండ అన్న? ఏ గ్యాస్ బండోడు అయితే వస్తలేడు, గ్యాస్ తీసుకునేటట్లు వస్తున్నా. నేను ఇంటికి పోయే మూమెంట్ లోనే ఎప్పుడో వస్తాడు, అప్పుడు నేను మిస్ అయిపోతా. ఎలా ఎట్టి పరిస్థితి గానీ ఏదైనా గానీ ఖచ్చితంగా ఈ గ్యాస్ సిలిండర్ నిండుబుండి ఇంట్లోకి తీసుకుపోవాల్సింది. ఇంకా నరుకోరా ఏలు ఎంబడి అయితే పని ఇస్తుంది. గూగుల్ అడుగుదాం మా మామ. గూగుల్ అడిగితే ఏం చెప్తాను? నీకే తెలియని గూగుల్కి ఏం తెలుస్తుందిరా? రోజు అడుగుతున్నా. మా మామ వీడియో వేయాలంటే ఎట్లా వేయాలి? వ్యూస్ రావాలి, 1,00,000 రావాలి, 1,00,000 కోట్లు రావాలి. అట్లా చెప్పు, లేకపోతే నిన్ను చంపేస్తా చూసుకో. చార్జ్ చేపెట్టి అడుగుతా అదేం చెప్తావురా? మా మామ అంటే మీ మామ ఎవరు? చూసుకో మామ, ఇట్లా వేయాలంట. ఎట్లా ఏమైనా వచ్చింది ఇది? మామ అమ్మ వీడియో వేయాలంటే ఎట్లా వేయాలి? వ్యూస్ కావాలి, 1,00,000 రావాలి. అదే టైప్ కాదు, చంపేలా లాంటి మాటలు వద్దు మామ. తమ్నే లైక్ క్యాచింగ్ అమ్మో వచ్చిందిరా నువ్వు అడిగిన క్వశ్చన్ కి. ఏమో మావాడు నాకు తాపత్రయం పడి చాట్ జీపీటీని వీడియోస్ లో వ్యూస్ గానీ అవన్నీ ఎట్లా రావాలనేసి చాట్ జీపీటీని అడిగితే అవి కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చిందనమాట. 2-3 వినిపిస్తా. మొదటి 3 seconds ఇంపార్టెంట్ అంట. హుక్ పాయింట్స్ చెప్తున్నా. తమ్నైల్ ఐ క్యాచింగ్ గా ఉండాలంట. టైటిల్ షార్ట్ ప్లస్ క్యూరియాసిటీ ఉండాలి. ట్రెండింగ్ ఆడియో మ్యూజిక్ యూజ్ చేయి. వీడియో షార్ట్ గా కట్ చేయి. బెస్ట్ పోస్టింగ్ టైము. ఇవన్నీ మనకు చాట్ జీపీటీ అయితే సజెషన్స్ ఇస్తుంది. ఎవరైనా అప్ కమింగ్ యూట్యూబర్స్ ఉంటే నేను ఇక సజెషన్ నాకే వస్తలేవు, మీకు సజెషన్ ఇచ్చేంత ఏం లేదు. కానీ చాట్ జీపీటీ చెప్పింది అయితే ఫాలో అప్ చేయడానికి ట్రై చేయండి. ఏమ్రా ఇవన్నీ ఫార్ములాస్ అట్లుంటా మన తోటి పెట్టుకుంటే అన్నీ అట్లనే ఉంటున్నాయి. ఇంకోటి అడుగుతా, ఏది మరి ఎక్కడ ప్లానింగ్ చేస్తారా? ఎక్కడ నువ్వు పోతున్నట్టు? ఏం అల్లుడు చెప్పు, ఏం చెప్దామంటావు? ఎక్కడ పోతున్నావు, ఏం కథ? ఏం చెప్పరా, ఏదో చెప్పు. ఏదైనా చెప్పరా అంటే ఏం చెప్తలేడు మా అల్లుడు. ఒక ఫోన్ తీసుకున్నాడు. ఏంటిది? ఇదేంది? మా మామకి 100K వచ్చాయంట. లేకపోతే నేను గుద్ది కోమాలోకి మలిచాడి నుంచి ఏంద్రా నాకు అర్థమైతే బయటకి షార్ట్ చేపించిన మావాడు వేసుకుంటుండ అనమాట. నాకు లైకులు రావాలనేసి, వ్యూస్ లైక్స్ రాకపోతానంట చాట్ జీపీటీని బుద్ధి చంపుతాడంట. కాదు నీ అమ్మ ఈడొచ్చేటట్లేడు. నెంబర్ ఉంది కానీ వస్తున్నా అనేసి అన్నాడు. ఇప్పటిదాకా నేను వేసిన
ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. ఇంకా సిలిండర్ ఆడుంది. నేను ఏడున్నా, బండి ఏడుందో. నేను ఇంటికి పోయినా అనుకో, మా అమ్మ ఖాళీ రగొట్టి తట్టుంది. కాదు, ఎందుకంటే సిలిండర్ బండి ఇంకా రాలేదు కాబట్టి. ఎంతసేపు పోయినా గిట్టంగా ఈయనే కూర్చోవాలన్నమాట. ఇంట్లో ఇంటికాడికి అలవెన్స్ లేదు. మా మామ ఒక షాప్ పెట్టిండు, అదే ఏందో అంటారు హోటల్. అది పెట్టిన రోజులకే ఆడుంది చూడు ఎర్ర బండి, అది కొన్నాడు. కొన్న వెంటనే ఎవడు వస్తలే అని మూసేసిండు. 2 రోజుల క్రితంగా ఒకడు వచ్చిండు, అది కాల్ చేసిండు మిడ్నైట్. ఏంటన్నా చెప్పు అన్నాడు. అలా ఈడ ఒక హోటల్ పెట్టాలి కదా ఏదన్నాడు. దాని తర్వాత అడిగిండు, మీరు కాదురా అమ్మేసిండు. అది బి మంచిగా టిఫిన్ తీసుకొని తినొచ్చు కానీ అమ్మేసిండు. అది బి అమ్మేసిండు. ఆ షాప్ పేరు ఫ్రైడ్ రైస్, ఇంకా మంచూరియా ఫ్రైడ్ రైస్ అట్లా ఇట్లా అమ్ముతాడు. నూడిల్స్ అమ్ముతాడు. ఇంకా బిర్యానీ కాదురా. వెజ్ బిర్యానీ. కాదు, నాది పొరపాటు తెలుసా. నా ఇజ్జత్ తీసుకున్నట్టు ఉంది మొత్తం. నువ్వు ఆగురా. నువ్వు ఇంకో అన్న మా అమ్మమ్మ వస్తుంది ఇప్పుడు. ఈడ కానీ చూసిందనుకో మా అమ్మమ్మ ఇంట్లోకి వస్తే ఉపదాకా ఖాళీ కొత్త అన్నా కదా, అది ఇది తలకాయ కోసేస్తాడు. ఇంకా చేతివి ఇలా సిలిండర్ తీసుకోకపోతే ఇంక అంతే ఉంది. మా అమ్మ ఇంకా చూడుర్రా, మళ్ళా పుసుకున గ్యాస్ బండ్ పోగాల. మళ్ళా 3 రోజుల నుంచి అయితే చూస్తా ఉన్నాం. కొత్త వచ్చిండు. కొత్త నేను వీళ్ళ తమ్ముడిని. ఎవరి తమ్మునివి? ఇక్కడ మీ తమ్ముడు అవాడు మరి కొత్త అంటారా? మీ తమ్ముడిని అని పరాయణం చేసిన. వీడియోలో కొత్త. అబ్బా, ఏమన్నా లాజిక్? మా మామ ఐఫోన్ తీసుకుంటా ఐఫోన్ తీసుకుంటా అంటాడు. తొక్కల ఫోనే ఉంది. ఇంకా తొక్కల ఫోన్ కాదు, ఇది మంచి ఫోన్, OnePlus. ఇప్పుడు తీసేది ఐఫోన్ లా వీడియోలు తీస్తే మంచిగా వస్తుంది అన్నాడు. అడుక్కొని తెప్పించుకొని ఒక వీడియోలో ఐఫోన్ ఒక దగ్గర అడుక్కొని తెచ్చిండు. అయితే రోజు ఫోన్ అడుకోమా కెమెరాలో తీద్దామంటే మా మామ మంచిగా వస్తలేదు అన్నాడు. ఇదైనా మంచిగా ఉందంటే మా మామ ఒక దగ్గర ఫోన్లు అడుకుంటుంది. అది కస్టమర్ల లేక. మీరు వెళ్ళిపోనరా, నేను తీసుకొస్తా. గ్యాస్ సిలిండర్ తీసుకొస్తా. నేను పోరి మీరు మేము ఈయనే ఉంటాం. నువ్వెందుకు అంతగానే ముత్సాహం పడుతున్నావు? వీడియో కట్ చేయ ఒకటే. అన్నం తిన్నావు కదా? ఇగో ఈయనకి అన్నం తినకపోతే ఒక గుట్లు ఉంటాడు మొత్తం. ఈ అన్నం వచ్చి అది తిన్న తాతని దోశ తినవద్దు అని చెప్పినట్టు బాగుంటుండే. లేదంటే దోశ తిన్నాక మీకు బలం ఎక్కువ అవుతున్నట్టుంది. నోరు గిటంగా ఎక్కువ అయింది మీకు. వచ్చిందా? మా మామని రావాలి కదా ఫ్రెండ్స్. అమ్మ మీరు ఏమ్రా మీరు? ఊకే కాదు అమ్మా, కోపం వస్తుంది నాకు. మళ్ళా కోపం వస్తుంది కదా ఫ్రెండ్స్. ఒక బాల్ ని కొట్టలేదు మా నడు. అమ్మ ఊకేనా? క్రికెట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఊకే ఒక ఇంటికాడ ప్రాక్టీస్ అంటాడు కానీ ఒక కొట్టాడు. నాయన దాంట్లో ఉంది అమ్మా. తాత ఫోన్ తీసుకురా పూరా. సరే ఇప్పుడు ఫోన్ చేస్తా. ఏడుండు బూస్టర్
ఒరే అప్పుడు చేస్తారు అన్నట్టు ఊకున్నామా. ఈడు చూడు నన్ను ఏదో ఇరికిచ్చి వస్తుంది ఈడు. ఏం చెప్పినావు అమ్మమ్మకు? నిన్న నువ్వు గ్యాస్ బండి వచ్చింది కదా, నువ్వు లేవని చెప్పినావు. ఎందుకులే కాదురా, నువ్వు నువ్వు ఊరికే 2 నిమిషాలు వస్తా అని 10 నిమిషాలు చేసినావు. వెయిట్ చేసి మేమే నువ్వు అక్కడ కాదు, ఎండకి ఇప్పటికే అమ్మమ్మ కోపం మీద ఉందిరా. అంటే మళ్ళా నువ్వు నన్ను అది చేస్తావేమ్రా? కూర్చుంటా ఏం దిలువు ఆడ. మరి సపరేట్ అంటే ఊకే వస్తే కదా, మళ్ళీ ఏదో మామలేడు అది లేదు చెప్పాల్సిన అవసరమా? చెప్పాల్సిన అవసరమే. ఇప్పుడు అమ్మమ్మ ఆడ గ్యాస్ బండి పెట్టుకొని ఉందంటే గ్యాస్ కోసమే. మీరు తిట్టిపిస్తారు మీరు నన్ను మొత్తం. తిన్నానా? అరే బండి పోతాను. అది వస్తలేదు. ఒక విషయం గురించి వెయిట్ చేయడం అంటే చాలా టార్చర్ లాగా గుర్తుంది నాకైతే. మరి ఉత్తగా టైంపాస్ చేయమని చెప్తావా? అట్లా ఎంత రోజులు గడిపేస్తాం కానీ ఏదైనా పని మీద పోయినప్పుడు వెయిటింగ్ చేయాలంటే మరి బాగా ఇబ్బంది కొడుతుంటది. అది వస్తలేడు. ఏమో ఎట్లా చేద్దాం మామ ఇప్పుడు? ఆయనకి ఫోన్ చేయి, నీకు ఎంత తిట్టాలనిపిస్తా అంత తిట్టేది ఎందుకు రా నాయన? తిట్టుడు ఏమొద్దు. మా మామకి ఐడి నంబర్ కూడా తెలియదు. అట్లా ఉంటాడు మా మామ. సిలిండర్ వచ్చింది, కాల్ చేస్తే ఐడి నంబర్ అన్నాడు. తెలియక మా తాతని అడిగిండు. అది తెలియదంటే మా మామకి ఏదైతే ఇల్లు కూడా తెలియనట్టే. మీరు పోరు అక్కడ పోరిగా. మీరు ఏదో పాపం అని చెప్పి నేను ఏమంటారు వీడియోలో ఉండూర్రే అని చెప్పి నేనంటే నా ఇజ్జత్ తీస్తారు మొత్తం. ఇంకా వస్తలేదు. మా మామ అయితే ఈ రోజు అయితే మస్తు కొట్టిండు ఫ్రెండ్స్. ఈ రోజు చెప్పుకోమంటే కదా కంప్లైంట్ ఇస్తావేమరా నా మీద? ఇప్పుడు మీ అమ్మ కాదు ఇప్పుడు. సరే సరే ఇది పార్ట్ 2 ఫ్రెండ్స్. గ్యాస్ కోసం వెయిట్ చేస్తుండు. పాటోలు గిటోలు ఏం లేవు. నువ్వు మళ్ళీ నువ్వే చెప్తావేమరా? అన్ని పాటోలు అన్ని నువ్వే చెప్తావు. ఇది మధ్యాహ్నం ఫ్రెండ్స్ అయితే వేడి ఎక్కిపోతుంది. అక్కడ గ్యాస్ కోసం మేము వెయిట్ చూస్తున్నాం. చెమటలు అయితే పట్టేసినాయి ఫ్రెండ్స్. మరి చెమటలు పట్టక ఎందుకు అది చేస్తున్నావు? ఇంట్లోకి పోయి మంచిగా ఫ్యాన్ వేసుకొని అనుకోపో. పండుకో. ఇగో ఈ చోటా గ్యాంగ్ అంతా చూడు మొత్తము ఓనర్ క్రేజీ. అట్లకెళ్ళి ఇంకోటి పిలుస్తున్నాడు బోండాం అనేసి నన్ను. చెప్పు బోండాం. ఆయనకి నేను బోండాం అంట. బోండామా పండోడా? ఎప్పుడైతే చూసావు పండోడా. ఏం రా ఒక్కసారి మీరు అందరు చెప్పండి. ఇదైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్. అందరు ఒకటేసారి లైక్ షేర్ సబ్స్క్రైబ్. కొట్లాడకున్నా ఆయన. సో ఇదనమాట ఈ రోజు వీడియో. అయితే మనం మామూలుగా లేదు అసలు. అల్లుళ్ళతోటి క్రేజీ అంటే క్రేజీ ఎంజాయ్ చేసిన. సో వాళ్ళు పెట్టే ఇబ్బందులు అవే ఫన్నీగా ఉంటాయి, అవే మంచిగా క్రేజీ అనిపిస్తాయి. కాబట్టి మామలకు తెలుస్తుంది అటువంటి బాధ అయ్యిందనేసి. ఏం రా అల్లుండ్లు? సో వీడియో నచ్చిందిగా, ఎట్లా ఉంది ఏం కథ అనేసి మీకేమైనా ఫీడ్బ్యాక్ అనిపిస్తే ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. ఎంకరేజ్ చేయాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. మరి ఉంటా. బాయ్. బాయ్. లైక్